హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏబిఎల్ డేటా అనలిటిక్స్. సో మనం పవర్ బిఐలోని ఫస్ట్ క్లాస్లో పవర్ బిఐ గురించి తెలుసుకున్నాం. ఆ పవర్ బిఐలో ఉన్న టాపిక్స్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. సో పవర్ బిఐలో మనకి పవర్ బిఐ అని కానీ పవర్ బిఐ సర్వీసెస్ అండ్ పవర్ క్వెరీ అండ్ పవర్ పివోట్ అనే టాపిక్స్ ఉంటాయని మనం నేర్చుకున్నాం. సో మనం పవర్ బిఐ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆ పవర్ వ్యూ అనేది ఏంటంటే మనం క్రియేటింగ్ విజువల్స్ అండ్ డాష్ బోర్డ్స్ అండ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ద్వారా మనకి గివెన్ డేటా క్లయింట్ పంపించిన డేటాని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ద్వారా మనం చూపించడం అనేది జరుగుతుంది. సో ఆ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ద్వారా చూపించడం జరుగుతుంది. దీనిలో నెక్స్ట్ వన్ ఏంటంటే విజువల్ ఇంటరాక్షన్స్ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో మనం ప్రిపేర్ చేసే ప్రతి విజువల్ మోస్ట్ ఆఫ్ ద ఎక్కువ హైలీ ఇంటరాక్టివ్ అయిపోయి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డాష్ బోర్డ్లో ఒక 10 విజువల్స్ ప్రిపేర్ చేస్తే ఒక విజువల్కి ఇంకొక విజువల్కి మధ్య ఇంటరాక్షన్ అనేది ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఇది మెయిన్ అడ్వాంటేజ్. సో బై డిఫాల్ట్ ఎవ్రీ విజువల్ ఇన్ రిపోర్ట్ పేజ్ హైలీ ఇంటరాక్టివ్. సో బికాస్ ఆఫ్ విజువల్ ఇంటరాక్షన్స్, సో విత్ లెస్ విజువల్స్ వీ కెన్ పెర్ఫార్మ్ మోర్ అనాలిసిస్. తక్కువ విజువల్స్తో మనకి ఎక్కువ అనాలిసిస్ అనేవి ఉండటం జరుగుతుంది. ఈ విజువల్ ఇంటరాక్షన్స్లో కూడా 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి హైలైట్ ఇంటరాక్షన్స్, ఒకటి 2 ఫిల్టర్ ఇంటరాక్షన్, ఒకటి 3 నన్ అనేది. అంటే అసలు ఆ నన్ అనేది ఏంటంటే అసలు ఎటువంటి ఇంటరాక్షన్ అనేది ఎటువంటి యాక్షన్ అనేది జరగకపోవటాన్ని అంటారు. సో మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా విజువల్ ఇంటరాక్షన్స్ హౌ మెనీ టైప్స్ అంటే మనం 3 యాక్షన్స్ అని, ఒకటి హైలైట్ యాక్షన్స్, 2 ఫిల్టర్ యాక్షన్, 3 నన్ యాక్షన్ అనేది. సో ఈ క్లాస్లో మనం ఈ విజువల్ ఇంటరాక్షన్ పవర్ వ్యూలోని విజువల్ ఇంటరాక్షన్స్ గురించి తెలుసుకుందాం. సో ముందు మనం పవర్ బిఐ డెస్క్టాప్ యూజర్ ఇంటర్ఫేస్ కనుక ఓపెన్ చేసుకుని, సో మనం ఈ డెస్క్టాప్ యొక్క ఈ రిపోర్ట్ పేజ్ అంటాం దీన్ని. సో ఇక్కడ మనం విజువల్స్ అన్ని ప్రిపేర్ చేస్తాం. సో మనం డేటా అనేది కనుక అప్లోడ్ చేసుకున్నట్లయితే, నేను ముందు సోర్స్ ఫైల్ అనేది అప్లోడ్ చేసుకుంటున్నాను డేటాని. సో డేటా నేను అప్లోడ్ చేసుకుంటున్నాను. ఆర్డర్స్, పీపుల్ అండ్ రిటర్న్స్, లోడ్. సో డేటా అనేది మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్టు మనం అప్లోడ్ చేసిన డేటా మొత్తం టేబుల్స్ ఫార్మేట్లో ఆల్ఫాబెట్ ఆర్డర్లో ఫీల్డ్ స్పాన్లో అప్లోడ్ అవుతాయి అనుకున్నాం. ఇది ఫీల్డ్ స్పాన్, ఇది విజువలైజేషన్స్. దీని ప్రకారం ఈ యొక్క విజువల్స్ అనేవి మనం ప్రిపేర్ చేస్తాం ఈ విజువల్స్ని యూజ్ చేసుకొని. ఇంకా నెంబర్ ఆఫ్ విజువల్స్ 250 విజువల్స్ కూడా ఉంటాయి, బట్ మనకున్న యూజెస్ బట్టి మనం యూజ్ చేసుకుంటాం. ఇది కొన్ని ఆర్డర్స్ టేబుల్, పీపుల్స్ అండ్ రిటర్న్స్ టేబుల్ ఉంది. సో ముందు మనం ఒక డాష్ బోర్డ్ అనేది క్రియేట్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఒక కార్డ్ విజువల్ తీసుకుందాం. సో ఈ కార్డ్ విజువల్ వచ్చేటప్పటికి ఈ కార్డ్ విజువల్లో ఆర్డర్స్ టేబుల్లో సేల్స్ కనుక తీసుకున్నట్లయితే డ్రాప్ అండ్ డ్రాగ్ చేయగానే ఇక్కడ విజువల్ వస్తుంది. అంటే 2.3 టోటల్ సేల్. ఇది ఎంతవరకు సేల్ అయ్యింది ఏంటి, ఎంతవరకు టోటల్ సేలా లేకపోతే ఏంటంటే మనకు పంపించిన మొత్తం సేల్ యొక్క టోటల్ సమ్ ఆఫ్ ద సేల్స్. మీకు డౌట్ ఉంటే కనుక ఇక్కడ సేల్స్లో రైట్ బటన్ కనుక క్లిక్ చేస్తే ఇక్కడ సమ్ అని కనబడుతుంది కదా, అది సమ్ సేల్ అనేది, మొత్తం టోటల్ సేల్ అని అర్థం. సో నెక్స్ట్ వన్ దీన్ని మనం దీన్ని మరింత డెవలప్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఫీల్డ్స్ మొత్తం 3 టైప్ ఆఫ్ విజువల్స్ ఉంటాయి. ఒకటి బిల్డ్ విజువల్ అంటారు, దీని గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ఇది ఫార్మేట్ విజువల్స్ అంటారు. ఫార్మేట్ విజువల్స్ అంటే ఇప్పుడు ఈ యొక్క విజువల్ యొక్క ఫాంట్ సైజు ఉంది కదా, ఈ ఫాంట్ సైజు మరింత బెటర్గా ఉండాలి అనుకుంటే కింద సేల్స్ అనే నేమ్ని కాల్అవుట్ వాల్యూ అంటారు. దాన్ని మనం బోల్డ్ చేయాలనుకుంటే ఇదిగోండి 2.30. దాని యొక్క కలర్ చేంజ్ చేయాలనుకుంటే మనం బ్లూ కలర్లోకి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, దీనికి ఎఫెక్ట్స్ కనుక మరింత పెట్టాలనుకుంటే ఇదిగోండి ఇక్కడ డిస్ప్లే యూనిట్స్ ఉంది. మన మిలియన్స్లో ఉంది కదా, మనకు థౌజండ్స్లో కావాలనుకుంటే థౌజండ్స్లో మార్చుకోవచ్చు. అది మన ఇష్టం. అది మిలియన్స్లో కావాలంటే మిలియన్స్, థౌజండ్స్లో కావాలంటే థౌజండ్స్, మనం మిలియన్స్లో పెట్టుకుంటాం. ఓకే, ఇక్కడ జనరల్లోకి వెళ్ళి దానికి బోర్డర్ కావాలి అనుకున్నాం అనుకోండి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళాలి. బోర్డర్, బ్యాక్గ్రౌండ్ కలర్ నేను మార్చాలి అనుకుంటున్నాను. ఐ థింక్ నేను దిస్ టైప్ ఆఫ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటున్నాము. తర్వాత దీనికి విజువల్ బోర్డర్ కావాలనుకున్న పెట్టుకోవచ్చు. క్లిక్ చేస్తే బోర్డర్ కూడా ఉంటుంది.
ఈ ఈ షేప్లో బార్డర్ ఉంటుంది. ఇదేమో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి షాడో కూడా మనం క్లిక్ చేసుకోవచ్చు. ఇది ఇలా మనం విజువలైజేషన్ బార్డర్ కింద మనం తీసుకోవచ్చు. సో అలా సేల్స్ తీసుకున్నాం. ఇంకొక కార్డ్ విజువల్ కనుక తీసుకున్నట్లయితే ఈ కార్డ్ విజువల్లో మనం క్వాంటిటీ కనుక డ్రాప్ చేసుకుంటే 3.80K మనం మళ్ళీ ఇదే పిక్చర్లో కావాలి అనుకుంటే దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఫార్మేట్ పెయింటర్ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేయగానే ఇది 0.8 మిలియన్స్లో మారిపోయింది. సో నాకు కావాల్సింది ఏంటి థౌజండ్స్లో కాబట్టి మళ్ళీ మనం ఇక్కడ ఫార్మేట్ విజువల్లోకి వెళ్ళి కాల్అవుట్ వాల్యూ అంటారు దాన్ని. కాల్అవుట్ వాల్యూ మనకు థౌజండ్స్లో మార్చుకోవడం. అప్పుడు 38,000 వచ్చింది. లేదు నేను ఇక్కడ దీని యొక్క కలర్ మార్చాలి, ఈ ఫాంట్ కలర్ దీని యొక్క కలర్ మార్చాలి అనుకున్నాను అనుకోండి, క్లిక్ చేసుకుంటే ఇలా మార్చుకోవచ్చు. 38,000 అని వస్తుంది. అది మన ఇష్టం. అది అంటే సెపరేట్ అన్నీ ఒకే కలర్లో ఉండాలనుకున్నా మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం రీజన్ బై సేల్ తీసుకుందాం. దీన్ని పై చార్ట్ అంటారు. ఇప్పుడు పై చార్ట్ డ్రా చేసుకుందాం. ఇక్కడ పై చార్ట్ తీసుకుందాం. దీంట్లో రీజన్ బై సేల్ కానీ లేకపోతే కేటగిరీ వైజ్ సేల్ డ్రా చేద్దాం. కేటగిరీ అండ్ సేల్స్. కేటగిరీ వైజ్ సేల్ వచ్చింది. ఈ కేటగిరీ టెక్నాలజీ, ఫర్నిచర్, నాఫీస్ సప్లైస్ ఉన్నాయి కదా అవి మనకి ఈ వీటి దగ్గరే కావాలి. నాకు ఈ వాల్యూస్ దగ్గరే కావాలి. నేమ్ కూడా సెపరేట్గా వద్దు అనుకుంటే మళ్ళీ మనం ఫార్మేట్ విజువల్లోకి వెళ్ళి దానికి జనరల్ సెక్షన్లో కానీ లెజెండ్ అని ఉంటుంది. లెజెండ్ క్లిక్ చేస్తే దీన్ని లెజెండ్ అంటారు. నాకు అసలు రైట్ సెంటర్ వద్దు, టాప్ కావాలనుకుంటే టాప్కి వెళ్తుంది. లెజెండ్ అంటారు దాన్ని. లేదా బాటమ్ కావాలనుకుంటే బాటమ్ కింద కూడా వస్తుంది. సో డీటెయిల్ లేబుల్స్ వచ్చేటప్పటికి నాకు అవుట్ సైడ్ కావాలనుకుంటే అవుట్ సైడ్ వస్తుంది, ఇన్సైడ్ కావాలనుకుంటే ఈ నెంబర్స్ ఇన్సైడ్ కూడా వస్తాయి. సో డేటా వాల్యూ అండ్ పర్సంటేజ్. ఇప్పుడు చూడండి, నాకు ఈ కేటగిరీ అవసరం లేదు డేటా అనుకుంటే కనుక కేటగిరీ అండ్ డేటా వాల్యూ అనుకుంటే ఇక్కడ వస్తుంది. సో ఆల్రెడీ లోపల వచ్చింది కదా, ఇంకా మనకు బయట అవసరం లేదు అనుకుంటే అది లెజెండ్ అనే దగ్గర మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ లెజెండ్ మెయిన్ బాగా పెట్టుకోండి, లెజెండ్ అంటారు. ఓకే, ఈ యొక్క నేమ్ ఉంది కదా, ఈ నేమ్ వచ్చేటప్పటికి టైటిల్ అంటాం దాన్ని. జనరల్లోకి వెళ్ళి టైటిల్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేసి దాని యొక్క ఫాంట్ సైజ్ కూడా మనం ఇంక్రీజ్ చేసుకుంటే ఇలాగ ఉంది. ఫాంట్ సైజు అలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఓకే, అలా మనం విజువల్ దీని యొక్క బార్డర్ కూడా క్లిక్ చేసుకోవాలనుకుంటే ఫార్మేట్ విజువల్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్లో ఉంటుంది. జనరల్ ఎఫెక్ట్స్ మనం ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ యూజ్ చేసేది ఎఫెక్ట్సే. అండ్ విజువల్ బార్డర్ అండ్ ఇలా చేసుకోవచ్చు. ఓకే, ఇది సేల్స్ బై కేటగిరీ అంటే ఇది కేటగిరీ వైజ్ సేల్స్. నాకు సేల్స్ బై రీజియన్ వైజ్ సేల్ కావాలనుకుంటే డోనట్ చార్ట్ అనేది ఉంటుంది. అది మనకి ముందు విజువల్స్ గురించి నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ నెక్స్ట్ క్లాసెస్. విజువల్స్ సంబంధించి ఎప్పుడు ఏ విజువల్ తీసుకోవాలి ఏంటి అనేది. ఓకే, ఇక్కడ నేను సేల్స్ బై రీజన్ వైజ్ సేల్స్ తీసుకున్నాను. అంటే నేను డోనట్ చార్ట్ ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ 4 రీజియన్స్ ఉన్నాయి కాబట్టి ఇది 4 కానీ 8 కానీ మనకి డినోట్ చేస్తుంది. ఇక్కడ నాకు లెజెండ్ అవసరం లేదు, దీని లోపలే కావాలి లెజెండ్. మళ్ళీ సేమ్ డిటో ఫార్మేట్ విజువల్లోకి వెళ్తాం. లెజెండ్ ఇక్కడ ఆఫ్ చేసేసుకుని డీటెయిల్ లేబుల్స్ అంటారు వీటిని. ఈ లేబుల్స్ దగ్గర నాకు వాల్యూ కావాలి అనుకుంటే అవుట్ సైడ్ నుంచి ఇక్కడ కేటగిరీ అండ్ డేట్ వాల్యూ ఇదిగోండి. సౌత్ రీజియను అండ్ వెస్ట్ రీజియను అండ్ వచ్చింది. ఈ వాల్యూస్ మరింత డార్క్గా కావాలనుకుంటే బోల్డ్ చేసుకోవచ్చు. ఫాంట్ నాకు చిన్నగా ఉన్నాయి, కొంచెం పెద్దగా కావాలనుకున్నా మనం పెంచుకోవచ్చు. అది మన ఇష్టం. వీటి కలర్స్ కూడా మనకి ఫార్మేట్ విజువల్లోనే ఉంటుంది. ఈ ఫార్మేట్ విలువలోనే మనం కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ స్లైసెస్ ఉన్నాయి కదా, ఈ స్లైసెస్ క్లిక్ చేస్తే ఇవి యొక్క కలర్స్, ఈ బ్లూ వద్దు నాకు పింక్ కావాలి, బ్లాక్ కావాలని కూడా అది మన ఇష్టం. ఓకే, ఇక్కడ సేల్స్ బై రీజియన్ ఉంది. ఇక్కడ జనరల్ ఫార్మేట్లోకి వెళ్ళి టైటిల్ క్లిక్ చేసి దాన్ని బోల్డ్ చేసుకొని ఫాంట్ సైజ్ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఓకే, దీనికి కూడా బార్డర్ కనుక మనం క్లిక్ చేసుకున్నట్లయితే బార్డర్ అంటే మళ్ళీ ఫార్మేట్ విజువల్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్లోకి ఎక్కువ జనరల్ సెక్షన్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి విజువల్ బార్డర్ అండ్ షాడో క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ వన్ మనకి సేల్స్ బై సబ్ కేటగిరీ కనుక తీసుకున్నట్లయితే సేల్స్ బై సబ్ కేటగిరీ అండ్ ట్రీ మ్యాప్ అంటారు దీన్ని. ట్రీ మ్యాప్ కనుక తీసుకున్నట్లయితే మనం సేల్స్ బై ట్రీ మ్యాప్ కనుక తీసుకున్నట్లయితే ఓకే, మనం ఇక్కడ సేల్స్ బై సబ్ కేటగిరీ
ఇక్కడ చూడండి సేల్స్ బై సబ్ కేటగిరీకి వచ్చేటప్పటికి చాలా వరకు మనకి ఆ సబ్ కేటగిరీలో ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ రావడం జరిగింది. అయితే వాల్యూస్ అయితే ఏమి రాలేదు. ఫోన్స్ ఎన్ని సేల్ అయినాయి, టేబుల్స్ ఎన్ని సేల్ అయినాయి అనేవి రాలేదు. అటువంటి సందర్భాల్లో మళ్ళీ ఫార్మేట్ విజువల్లోకి వెళ్ళటమే. ఫార్మేట్ విజువల్లోకి వెళ్ళి లెజెండ్ మనకు అవసరం లేదు. డేటా లేబుల్స్ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే అవి చూడండి ఎంత సేల్, ఫోన్స్ ఎన్ని సేల్ అయినాయి అంటే ఒక ఆర్డర్లో వస్తుంది. అంటే మనం తక్కువ సేల్ అయినాయి ఏమో తక్కువగా చూపిస్తుంది. ఇక్కడ మనకి తక్కువగా చూపిస్తుంది. మనం ఫోన్స్ మీద క్లిక్ చేయగా మనకి క్లియర్గా చూపిస్తుంది సబ్ కేటగిరీ ఫోన్స్ సేల్స్ అమౌంట్ అంతా అని 330K అనేది. ఓకే, ఇది మనం దీన్ని డాష్ బోర్డ్స్ అంటారు. ఇవి 4 1 2 3 4 5 వీటిని 5ని విజువల్స్ అంటారు. మన క్లయింట్ పంపించిన డేటాను బేస్ చేసుకొని ఇలా మన విజువల్స్ అనేవి ప్రిపేర్ చేస్తాం. సో మనం ఇప్పుడు డిస్కస్ చేసేది ఏంటంటే విజువల్ ఇంటరాక్షన్స్ అంటాం. అంటే ఒక స్లైడ్కి ఇంకొక స్లైడ్కి మధ్య ఇంటరాక్షన్ గురించి డిస్కస్ చేయడం చెప్తున్నాం. వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మనం సేల్స్ బై కేటగిరీ అనేది క్లిక్ చేద్దాం. సేల్స్ బై కేటగిరీలో నాకు టెక్నాలజీ అనేది దాన్ని క్లిక్ చేయండి. టెక్నాలజీ క్లిక్ చేయగానే టెక్నాలజీ అనేది ఎంత సేల్ అయింది, 0.84 మిలియన్ సేల్ అయింది. ఎంతవరకు ఎన్ని క్వాంటిటీస్ అమ్మారు, 7000 క్వాంటిటీస్ అమ్మారు. ఆ 7000లో ఏం క్వాంటిటీస్ అమ్మారంటే ఫోన్స్ ఒకటి 330K, మెషిన్స్ ఎంఏసి మెషిన్స్ ఒకటి 182K, యాక్సరీస్ 167 అండ్ కాపీస్ 149. ఈ 4 దీని యొక్క సబ్ కేటగిరీస్ కింద ఉంటాయి. అంటే ఏంటి, టెక్నాలజీ కింద వస్తాయి. అంటే సబ్ కేటగిరీస్ అన్నీ హైలైట్ కలర్లో ఉంటాయి, హైలైట్ యాక్షన్ అంటారు. రిమైనింగ్ అన్నీ ఏమైనాయి, గ్రేడ్ అవుట్ అయినాయి అండ్ 0.00K అని చూపించినాయి. అబ్జర్వ్ చేశారా, 0. అంటే చైర్స్ టెక్నాలజీకి కేటగిరీ కింద కాదు. ఓకే, ఇది ఒక వెర్షన్. ఒకవేళ నాకు ఈ టెక్నాలజీ అని క్లిక్ చేస్తే 4 మాత్రమే కనిపించాలి, రిమైనింగ్ కనిపించకూడదు అనుకుంటే మనం తర్వాత చూద్దాం. దీన్ని ఫిల్టర్ సెక్షన్ అంటారు. 0.84 మిలియన్ సేల్స్ అనేది అంటే మొత్తం ఈ 3 కేటగిరీ సేల్, ఇది టోటల్ సేల్. ఈ 3 కేటగిరీ యొక్క టోటల్ సేల్ ఎంత, 2.3 మిలియన్ మిలియన్స్. సో టెక్నాలజీ సేల్ మాత్రమే ఎంత అయింది, 0.84 మిలియన్ అయింది. అంటే దానిలో నుంచి ఫిల్టర్ అయింది ఇది ఓన్లీ టెక్నాలజీ సేల్ అనేది. దీన్ని ఫిల్టర్ యాక్షన్ అంటారు. ఈ కింద ఉన్న ట్రీ మ్యాప్లో జరిగే ఈ 4 మాత్రమే హైలైట్ అయినాయి కాబట్టి హైలైట్ యాక్షన్ అంటారు. చూడండి, ఈ టెక్నాలజీ క్లిక్ చేస్తే సౌత్లో ఎంత సేల్ అయింది, 148K అయింది. సెంట్రల్ రీజియన్ ఎంత అయింది, 170K. ఈస్ట్ ఎంత అయింది, 264K. వెస్ట్ 251K అయింది. అలా కాదు, నాకు టెక్నాలజీ అండ్ ఫర్నిచర్స్ 2 ఒకేసారి కావాలనుకుంటే కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి ఈ 2 ఒకేసారి ఫర్నిచర్ టెక్నాలజీ ఎంతవరకు సేల్ అయింది, 158 మిలియన్స్ అయింది. 15,000 క్వాంటిటీ సేల్ చేశారు. వీటిలోని హైలైట్ యాక్షన్స్ అన్నిటిని సేల్ అయినవి. మీకు గ్రేడ్ అవుట్ అనేవి మీకు తెలియలేకపోతే 0.0 సంథింగ్గా చూపిస్తుంది. ఇవ్వండి రీజన్స్ వైజ్గా సేల్ అయింది. సో మరి పక్కన మీరు క్లిక్ చేయగా నార్మల్ సేల్ కొన్ని వచ్చేస్తుంది. సో ఈ రకంగా మనకి ఏదైనా ఒకటి క్లిక్ చేయగానే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సెంట్రల్ రీజియన్ ఎంత సేల్ అయింది ఏంటి కావాలనుకుంటే సెంట్రల్ క్లిక్ చేయగానే చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సెంట్రల్ రీజియన్లో ఎంత సేల్ అయింది, 0.50 మిలియన్ సేల్ అయింది. 9,000K క్వాంటిటీ సేల్ అయింది. ఇవన్నీ సబ్ కేటగిరీస్ ఎంత సేల్ అయినాయి, సెంట్రల్ రీజియన్స్ అనే వస్తుంది. ఓకే, నాకు సెంట్రల్ ప్లస్ ఈస్ట్ 2 కావాలనుకుంటే కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి సెంట్రల్ ఈస్ట్ ఇలా 2 ప్రెస్ చేస్తే వాటి యొక్క సెంట్రల్ ఈస్ట్ ఎంతవరకు సేల్ అయినాయి మొత్తం మనకి చూపించడం జరుగుతుంది. సో దీన్ని విజువల్ ఇంటరాక్షన్స్ అంటారు. మీరు ఇక్కడ 5 విజువల్స్ ప్రిపేర్ చేశారు కదా, కాదు మనం 10 విజువల్స్ ప్రిపేర్ చేసినా సరే 10 కూడా అక్కడ యాజ్ ఇట్ ఈస్గా చూపిస్తుంది. ఓకే, చాలా మంది క్లయింట్స్ అడిగేటప్పుడు ఏంటంటే ఇక్కడ సబ్ కేటగిరీస్ టోటల్గా ఒక 10 అబవ్ ఉన్నాయి. నేను టెక్నాలజీ అని క్లిక్ చేస్తే నాకు టెక్నాలజీ మాత్రమే కనిపించాలి, రిమైనింగ్ కనిపించకూడదు అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ విజువల్ ఇంటరాక్షన్లో దీన్ని ఫార్మేట్ సెక్షన్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఏం చేస్తారంటే ఫార్మేట్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ ఇంటరాక్షన్స్ అని ఒకటి ఉంటుంది. ఎడిట్ ఇంటరాక్షన్స్ అని అది క్లిక్ చేయండి. ఎడిట్ ఇంటరాక్షన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ ఫిల్టర్స్ అనేది ఒకటి ఉంటుంది. ఫిల్టర్ అనేది దాని మీద క్లిక్ చేయండి. ఓకే, ఫిల్టర్ అనేది క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి, టెక్నాలజీ క్లిక్ చేయగానే ఓన్లీ మీకు టెక్నాలజీ సంబంధించినవి మాత్రమే మీకు డిస్ప్లే అవుతాయి. ఏంటిది, ఫోన్స్, యాక్సరీస్, కాపీస్, మెషిన్స్ మాత్రమే సేల్ అయ్యాయి. చూసారా,
ఓకే, అలా కాదు నాకు ఆఫీస్ సప్లైస్ మాత్రమే కాకుండా ఆఫీస్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకి క్లయింట్స్ ఏంటంటే మనం క్లిక్ చేయగానే ఆఫీస్ సప్లైస్ ఎంతవరకు సేల్ అయ్యింది అనేది మనకి కావాలి అనేది ఎక్కువగా మనల్ని క్వశ్చన్ అడుగుతారు. ఇదిగోండి ఆఫీస్ మనం చెప్పిన దానికి ఏంటంటే హైలైట్ యాక్షన్, గ్రేడ్ అవుట్. ఇక్కడ అలా కాదు, ఫిల్టర్ యాక్షన్ యూజ్ చేసాం. ఈ ఫిల్టర్ యాక్షన్స్ యూజ్ చేసినప్పుడు ఓకే ఆఫీస్ సప్లైస్ ఎంతవరకు సేల్ అయినాయి ఏంటి అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, అలా కాకుండా ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు ఈ సేల్ అనేది ఈ 2.30 మిలియన్ సేల్ క్వాంటిటీ అసలు చేంజ్ అవ్వకూడదు. అసలు నేను ఏదైనా క్లిక్ చేస్తే ఈ రెండు ఫిక్స్డ్గా ఇలా ఉండిపోవాలి అనుకున్నట్లయితే సో ఎడిట్ ఇంట్రాక్షన్ క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ ఇంట్రాక్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఒక బటన్ సింబల్ లా కనబడుతుంది నన్ను అనేది, అది క్లిక్ చేయండి. ఇక్కడ కూడా బటన్ సింబల్ కనబడుతుంది, నన్ను అనేది క్లిక్ చేయండి. ఒక నిమిషం కనిపించట్లేదు, ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి. సో ఇలా చూసిన తర్వాత టెక్నాలజీ క్లిక్ చేయగానే చూడండి ఇవి ఒకసారి ఇక్కడ క్లిక్ చేయండి. ఈ బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఏమైంది ఆ సేల్ అనేది చేంజ్ అవ్వాలి. అది ఎడిట్ ఇంట్రాక్షన్స్లో మనం అది చేసుకుంటాం. ఫార్మేట్లోకి వెళ్ళి ఎడిట్ ఇంట్రాక్షన్స్ కనుక చేసినట్లయితే ఇది ఇప్పుడు చూడండి టోటల్ సేల్ అలాగే ఉంటుంది, టోటల్ క్వాంటిటీ కూడా అలాగే ఉంటుంది. ఎటువంటి చేంజెస్ అనేవి ఏమీ జరగవు. టోటల్ సేల్ అలానే ఉంటుంది, టోటల్ క్వాంటిటీని కూడా అలాగే ఉంటుంది. ఆ టెక్నాలజీలోని సో ఈ 4 సేల్ అయినాయి అనేది కాదు, నాకు టెక్నాలజీతో పాటే నాకు సేల్ కూడా ఎంత అయిందో తెలియాలనుకుంటే ఈ బటన్ కనుక ఆఫ్ చేస్తే మనకి ఓకే ఎడిట్ ఇంట్రాక్షన్స్ ఈ బటన్ మనకు నార్మల్గా వచ్చేసి బటన్ ఆఫ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఫార్మేట్ సెషన్లోకి వెళ్ళి ఎడిట్ ఇంట్రాక్షన్స్కి వెళ్తే ఇప్పుడు బటన్ మనం ఆఫ్ చేయొచ్చు. ఓకే, ఫిల్టర్ సెక్షన్లోకి వెళ్ళాం. ఫిల్టర్ సెక్షన్స్ టెక్నాలజీ ఎంతవరకు అయింది ఏంటి అనేది సారీ ఇది ఆఫ్ చేయాలంటే పక్కన మనం ఫిల్టర్ సెక్షన్ కనుక క్లిక్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఆఫీస్ సప్లైస్ ఉంది కదా, ఇదంతా ఇలా అవుతుంది. అది చేంజ్ అవ్వకూడదు అనుకుంటే ఈ బటన్ క్లిక్ చేయండి, చేంజ్ అవ్వాలనుకుంటే ఈ బటన్. ఇక్కడ చూడండి ఆఫీస్ సప్లై సంబంధించినవి మాత్రమే డిస్ప్లే అయినాయి. అది ఫర్నిచర్ క్లిక్ చేశారనుకోండి ఫర్నిచర్ మాత్రమే సప్లై అయినాయి. ఓకే, ఈ రీజియన్ బై సేల్ ఉంది కదా, ఈ రీజియన్ బై సేల్ మనకి అసలు ఇది మారకూడదు అనుకుంటే ఈ బటన్ క్లిక్ చేయాలి. పైన మీకు ఎడిట్ ఇంట్రాక్షన్స్ దగ్గర బటన్స్ వస్తాయి. ఆ ఎడిట్ ఇంట్రాక్షన్స్ క్లిక్ చేసినప్పుడు మీరు ఆ బటన్ కనుక క్లిక్ చేసినట్లయితే మనకి ఎటువంటి చేంజ్ అనేది జరగదు. సో ఈ రకంగా మనం విజువల్ ఇంటరాక్షన్స్ అనేది చేయొచ్చు. అంటే ఒక విజువల్ ఇంకొక విజువల్తో ఇంటరాక్ట్ అయి ఉంటుంది. ఓకే, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇది. మనం ఒక పార్ట్ మీద క్లిక్ చేయగానే దాని యొక్క సబ్ కేటగిరీస్ అనేవి ఇలా ఇంటరాక్షన్స్ వస్తుంటాయి. లేదు నాకు నార్మల్గా వచ్చేయాలనుకుంటే మళ్ళీ మీరు ఫార్మేట్ సెషన్లోకి వెళ్ళి ఎడిట్ ఇంటరాక్షన్స్ అని ఉంటుంది. ఇక్కడ ఫిల్టర్స్ కాకుండా హైలైట్ అనే యాక్షన్ తీసుకోవచ్చు. హైలైట్ యాక్షన్ తీసుకున్నారనుకోండి అది టెక్నాలజీ అని క్లిక్ చేయగానే ఇవన్నీ హైలైట్ అవుతాయి. అసలు నేను ఏ బటన్ మీదైనా క్లిక్ చేస్తే అది ఎటువంటి ఇంటరాక్షన్ జరగకూడదు అనుకుంటే మనకి సర్కిల్ షేప్లో ఉండి క్రాస్ మార్క్ ఉంది కదా, ఆ బటన్ క్లిక్ చేసినట్టు ఎటువంటి పాస్ అనేది జరగదు. ఓకే, మన దీనికి ఎందుకు రాలేదని దీని మీద క్లిక్ చేస్తున్నాం కాబట్టి అది దీని మీద క్లిక్ చేస్తే ఆ బటన్ దీని మీదకి వస్తుంది. ఓకే, నాకు ఫిల్టర్ కావాలనుకుంటే ఫిల్టర్ యాక్షన్స్ అంటారు. అందుకే దీంట్లో హైలైట్ యాక్షన్ ఒకటి, ఇదేమో హైలైట్ యాక్షన్స్, ఇదేమో ఫిల్టర్ యాక్షన్స్. అంటే ఆ ఫిల్టర్ అయితే 10 దాంట్లో నుంచి ఫిల్టర్ అయి కనిపిస్తాయి. అసలు ఏ యాక్షన్ జరగకూడదు అనుకుంటే ఇది మొత్తం టోటల్ అన్నీ కనిపిస్తాయి. ఓకే, కంపల్సరీగా మూడిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ అయి ఉంటుంది 100%. ఏది సెలెక్ట్ అవ్వకుండా అయితే ఉండదు. అయితే ఫిల్టర్ యాక్షన్ అయినా సెలెక్ట్ అయి ఉండాలి, లేదా హైలైట్ యాక్షన్ అయినా సెలెక్ట్ అయి ఉండాలి, లేదా నన్ యాక్షన్ అయినా సెలెక్ట్ అయి ఉండాలి. ఏది సెలెక్ట్ అవ్వకుండా అయితే ఉండదు. ఓకే, సో ఈ రకంగా మనం ప్రతి విజువల్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మన క్లయింట్కి సెండ్ చేసేటప్పుడు 100% ఈ విజువల్ ఇంటరాక్షన్స్ నెంబర్ ఆఫ్ ఇంటరాక్షన్స్ క్లయింట్ మనల్ని కంపల్సరీగా క్వశ్చన్ అడుగుతారు, చెప్తారు నాకు ఈ టైప్లో కావాలి. ఈ బటన్ క్లిక్ చేయగానే ఈ టోటల్ అమౌంట్, ఈ టోటల్ సేల్ అమౌంట్, వీటి యొక్క సబ్ కేటగిరీస్ యొక్క సేల్స్ మొత్తం నాకు ఇలా డిస్ప్లే అవ్వాలనేది అప్పుడు వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ బట్టి మనం ప్రిపేర్ చేసుకొని మనం చేసుకోవాలి. ఓకే, సో ఈ రకంగా మనం ఈ పవర్ వ్యూలోని డాష్ బోర్డ్స్ యొక్క విజువల్ ఇంటరాక్షన్స్ గురించి మనం ఈ క్లాస్లో తెలుసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ.